రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 2020 ధోరణిలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఈ నూతన చట్టాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రైతులకు సులభతరంగా ఉండేలా చట్టాన్ని పొందుపరిచామన్నారు. కలెక్టర్ స్వయంగా రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. చట్టం గురించి సమాచారం వివరించిన అనంతరం రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్నగర్ మండలంలో ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకున్న భూభారతి చట్టం మనందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులు ఇబ్బంది పెట్టాయో వాటన్నిటిని కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కుపత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కుపత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం అయితే పోర్టల్ మెయింటైన్ చేస్తున్నాము, భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు మరొక ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్ట్ డీడ్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో, అంటే పాత చట్టంలో ధరణిలో ఎవరికైతే పాస్బుక్